ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రతిష్టంభన కూడా దొరుకుతుంటుంది, కార్య జయం జరుగుతుంది అనేటువంటి ఆనందం కూడా అతిశయిస్తుంది అశ్విని వారికి. భరణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి మనసులో ఉన్నదొకటి, చెప్పేదొకటి, చేసేదొకటి అనే విధంగా ఈ వారం అంతా గడిచిపోతూ కాబోతున్నాయి. రేపు రాత్రి 9. రోహిణి నక్షత్ర జాతకులకి బుధవారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు ఉన్న మధ్యకాలం అష్టమ చంద్ర కలిగితే పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయని తప్పకుండా ఉంటాయి. అయితే ముఖ్యంగా వృత్తి వ్యాపారాలలో మాత్రం కొన్ని హడావుడి నిర్ణయాలు తీసుకోకుండా నిర్ణయాలు చాలా నెమ్మదిగా తీసుకుంటూ విధి విధానం చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని మృగశిర నక్షత్ర జాతకులు గమనించాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటి వలన లబ్ధి మాత్రం ప్రయోజనకరంగా ఉండకుండా అప్రయోజనంగా ఉండే అవకాశాలంటూ ఉంటాయి. కనుక ఈ వారం రుణ సంబంధమైనటువంటి అంశాల మీద ఎక్కువ దృష్టి ఉంచకండి. కర్కాటక రాశి జాతకులకి 6వ తేదీ రాత్రి 11:27 నుంచి వారాంతంలో మాత్రమే అష్టమ సంచారం జరుగుతుంది. చాలా కుటుంబ సభ్యులతోటి చాలా వరకు సంయమనం పాటిస్తూ ఉండాల్సిన అవసరం ఉందని పుష్యమి నక్షత్ర జాతకులు గమనించాలి. ఆశ్లేష నక్షత్ర జాతకులు సాగుతారంటారా ఈ వారం? ఇక్కడ కూడా కుస్తీ పట్టాల్సిన అవసరం అంటూ ఉండదు. వీలైనంత వరకు తీసుకున్న నిర్ణయం సూటిగా అనుకూలంగానే వెళ్లిపోతుంది తప్ప ప్రతికూలంగా ఎక్కడా వెళ్ళదు. ప్రతికూలంగా ఒకవేళ పరిస్థితులు ఉన్నాయనేటువంటి భ్రాంతి, భ్రమ, ఆందోళన ఉన్నప్పటికీ కూడా పరిస్థితి అనుకోకుండా తాము తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగానే పరిస్థితి అంతా ఉంటుంది. కనుక సింహరాశి జాతకులు దిగులు చెందాల్సిన అవసరం లేదు. మఖ నక్షత్ర జాతకులు, పుబ్బా నక్షత్ర జాతకులు మాత్రం వాహన విషయాల్లోనూ అలాగే రుణ సంబంధమైనటువంటి లావాదేవీల విషయాల్లోనూ కొంత ఖర్చు సంబంధమైన అంశాల మీద మాత్రం ఈ వారం కొంత పట్టు ఉంటూ ఉండాలి. అనవసరంగా ఖర్చు పెడుతున్నామా, అవసరంగా ఖర్చు పెడుతున్నామా, ఇలాంటి అంశాల మీద కూడా కొన్ని దృష్టి ఉంచాల్సిన అవసరం మఖ, పుబ్బా నక్షత్ర జాతకులు ఉండి తీరాలి. అలాగే ఉత్తర నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన జాతకులు మాత్రం ఈ జాతకులు ఈ వారం అంతా కూడా అనుకూల పరిస్థితులతోనే వారం అంతా గడిచిపోతుంది తప్ప ప్రతికూల పవనాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం చాలా వరకు రాబట్టడానికి ప్రయత్నం చేయాలి. ఉత్తర 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులు. మిగిలిన రాశుల యొక్క ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహబలం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. గురక, అతి నిద్ర మరియు ఊబకాయంతో బాధపడుతున్నారా? గురక నుండి శ్వాస.com 300 పడకల అత్యాధునిక వైద్య పరికరాలతో అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు. ఊరికే అడిగి తీసుకెళ్లకుండా మాలాగా కపిల్ చిట్ ఫండ్స్ లో పొదుపు చేసుకోవచ్చుగా. ఇంక అడగలేక నిన్ననే కపిల్ చిట్ ఫండ్స్ లో పొదుపు చేసిన డబ్బు వచ్చింది. నెల రోజుల్లో నగలు చేయించుకుంటున్నాను. కపిల్ చిట్ ఫండ్ మీ కలలకు సాకారం. భక్తి కార్యక్రమ ప్రసారాల అగ్రగామి అయిన భక్తి టీవీ వారు అనాది మహిమలకు పునాది అయిన హైదరాబాద్ నేచర్ అవెన్యూస్ మా సభ్యులకు మంగళూరు, ఢిల్లీ, కథన్ ట్రావెల్స్ ఉన్నప్పటికీ కూడా ఆహార నియమాలన్నీ పాటు ఉంటాయి, అన్ని సిద్ధంగా ఉంటాయి, తాము కూడా సిద్ధంగా ఉంటారు. హడావుడిగా నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటారు, నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, అనుభూతులు పొందుతూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు. కానీ తెలియనటువంటి ఆరాటం మాత్రం ఎందుకో వెనకాలగా వస్తూ ఉంటుంది. ఆరాటానికి సంబంధించినప్పటికీ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉన్న సమయం అంతా కొంత ఆలోచనకు వదిలేసేయండి. మూలా నక్షత్ర జాతకులు కావచ్చు, పూర్వాషాఢ నక్షత్ర జాతకులు కావచ్చు, ఉత్తరాషాఢ నక్షత్ర మొదటి పాదంలో జన్మించిన జాతకులు కావచ్చు, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్న సమయం అంతా కూడా చాలా వరకు భవిష్యత్ కార్యక్రమాల్లో తమ వంతు కర్తవ్యంగా ఏం చేయాలి, శ్రీవారు ఏం చెబుతున్నారు, శ్రీమతి ఏం చెబుతున్నది, పిల్లలు ఏం చెబుతున్నారు, బంధువులు ఏం చెబుతున్నారు, హితులు ఏం చెబుతున్నారు, సన్నిహితులు ఏం చెబుతున్నారు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండేటువంటి వారు కూడా ఆలోచించాల్సిన అవసరాలు కొన్ని ఉన్నాయి. సహచర ఉద్యోగులు ఏం చెబుతున్నారు, ఏదైనా సరే ఎదుటివారికి చెప్పకుండా మానసికంగానే బుధవారం అంతా కూడా కొంతవరకు మనసుకి బాగా పదును పెట్టండి, చాలా వరకు ఆలోచించిన ప్రయత్నం చేయండి. విపరీత ఆలోచనకు మాత్రం వెళ్ళకండి. వీలైనంత వరకు ఆ రోజు ఎరుపు రంగు బట్టలు ధరించకుండా తగు జాగ్రత్తలు తీసుకుని ధనురాశి జాతకులు చాలా వరకు కార్యక్రమాల వైపు వెళ్తూ ఉండాలి. బుద్ధి బలాన్ని తగ్గించి మిగతా ముందు నుంచి జాగ్రత్త పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి సౌమ్యం అదుపు తప్పి ఎదుటి వారిని దూషించే విధంగా, ఆగ్రహించే విధంగా ఉంటాయి. కనుక అలాంటివి లేకుండా కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం శ్రవణ నక్షత్ర జాతకులు ఉంది. ధనిష్ఠ నక్షత్రం మొదటి 2 పాదాలు జన్మించిన జాతకులు ఈ వారం అంతా ఖుషిగా వెళ్లిపోతుంటాయి. పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తున్నటువంటి ఆనందంతో ఒకవైపు వెళ్లాల్సిన వారు మరొక వైపు వెళ్లే అవకాశాలు ఉంటాయి. కనుక వీలైనంత వరకు దారి సరైనదా కాదా అనే నిర్ణయాలు శుక్రవారం మాత్రం కొంచెం అర్థం చేసుకుని వెళ్ళాలి. సరైన రూట్లో వెళ్లకుండా వేరే రూట్లో వెళ్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. కనుక వీలైనంత శుక్రవారం నాడు తాము డ్రైవింగ్ చేసే సమయంలో కావచ్చు, వేరే అంశాలు ఆలోచించే విషయంలో కావచ్చు, సరైన మార్గంలో వెళ్తున్నామా, సరికాని మార్గంలో వెళ్తున్నామా అనేటువంటి అవగాహన అనేటువంటిది ఉండాలి ధనిష్ఠ నక్షత్రం మొదటి 2 పాదాల్లో జన్మించిన జాతకులకి. సిద్ధాంతి గారు, మరి కుంభరాశి వారు ఆశించిన విధంగా విధి విధానాలను సక్రమంగా నిర్వర్తించగలుగుతారంటారా?
కార్యక్రమాల్లో కూడా చాలా వరకు ప్రతికూలం లేకుండా అనుకూల పరిస్థితులు వస్తాయి. సమర్థవంతంగా కార్యక్రమాలు జరిపించిన కార్యక్రమాల్లో కొన్ని ప్రతికూలతలు వస్తుంటాయి. అంటే ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఉన్నటువంటి వాటిలో మాత్రం లోపాలుండవు, ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న వాటిలో మాత్రం లోపాలుంటూ ఉంటాయి. అంటే దీన్ని బట్టి ఏంటంటే అనుకూలంగా వెళ్ళిన ప్రతికూలం వస్తుంది, ప్రతికూలంగా వెళ్ళిన అనుకూలం వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వారమంతా కూడా శతభిష నక్షత్ర జాతకులు మాత్రం ముఖ్యంగా వాగ్దానాలను మాత్రం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంది. అడిగిన వాటికి అడిగినట్లుగా వరాలంటూ ఇచ్చే విధంగా మాటల రూపంలో ఉండకుండా ఉండాల్సిన అవసరం ఉందని శతభిష నక్షత్ర జాతకులు గమనించాలి. అలాగే పూర్వభద్ర నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన జాతకులు మాత్రం శరీర ఆరోగ్యానికి అలాగే శరీర సంబంధమైనటువంటి అంశాల మీద ఎక్కువ దృష్టి ఉంచాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కసారి తమకు తెలియనటువంటి చిన్నపాటి రుగ్మత ఏదైనా ఒకటి రావడానికి అవకాశం ఉంటుంది మంగళవారం నుంచి శుక్రవారం మధ్య కాలంలో. కనుక అలాంటి రుగ్మత వ్యాప్తి చెందినా వ్యాప్తి చెందకపోయినా కొంతవరకు ఆహార నియమాల మీద మాత్రం ఎక్కువ దృష్టి ఉంచాల్సిన అవసరం ఉంది పూర్వభద్ర నక్షత్ర మొదటి 3 పాదాల్లో జన్మించినటువంటి జాతకులకి. సిద్ధాంతి గారు, మరి ద్వాదశ రాశిలో చివరిదైన మీనరాశి వారు ఈ వారం ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి అనుకూల పరిస్థితులు అడుగు పెడతారంటారా? వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? ఈ వారమంతా కూడా అనుకూలంగా వారం గడిచిపోతూ ఉంటుంది. హుందాగా వ్యవహరిస్తూ ఉంటారు మీనరాశి జాతకులు. అయితే మీనరాశిలో జన్మించినటువంటి పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులు మాత్రం వడివడిగా అడుగులు వేయకుండా చాలా వరకు నెమ్మదిగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. వీలైనంత వరకు స్నానం చేసిన తర్వాత వచ్చే సమయంలో కొన్ని జాగ్రత్తగా ఉండాలి. అలాగే వర్షం కురిసే గ్రహబలం కార్యక్రమం రేపటి గ్రహబలం లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. 7 గంటలకు మహాప్రత్యంగిర భారీ ఊరేగింపోత్సవం నేత్రపర్వంగా జరగనున్నవి. ఇక 2వ రోజైన ఆగస్టు 2వ తేదీ